భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 273 జనపనార మరియు జనపనార ఉత్పత్తులపై ఎగుమతి సుంకాల వాటాకు బదులుగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా అస్సాం, బీహార్, ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్లకు గ్రాంటినేడ్ గురించి వ్యవహరిస్తుంది. ఆర్టికల్ 273లోని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. నిబంధన 1. ఉద్దేశ్యం: ఇది పేర్కొన్న రాష్ట్రాల ఆదాయాలకు అస్సాం, బీహార్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్కు ఆర్థిక గ్రాంట్లు అందించబడుతుందని నిర్ధారిస్తుంది. కారణం: రాజ్యాంగం అమలులోకి రాకముందు ఈ రాష్ట్రాలు జనపనార మరియు జనపనార ఉత్పత్తుల యొక్క ముఖ్యమైన ఉత్పత్తిదారులు. ఈ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించబడింది మరియు ఈ రాష్ట్రాలు ఆ సుంకం నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పొందేందుకు అర్హులు. చర్య: ఎగుమతి సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకోవడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు పరిహారంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి గ్రాంట్లను అందిస్తుంది. నిబంధన 2. వ్యవధి: ఈ గ్రాంట్లు ఉన్నంత వరకు కొనసాగుతాయి. జనపనార మరియు జనపనార ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం విధించింది లేదా రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి గరిష్టంగా 10 సంవత్సరాల కాలం, అనగా 1960 వరకు, ఏది ముందైతే అది. ఈ వ్యవధి తర్వాత ఎగుమతి సుంకాలు కొనసాగుతున్నా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఈ గ్రాంట్లు నిలిచిపోతాయి. నిబంధన 3. నిర్దేశించబడినది యొక్క నిర్వచనం: ఈ ఆర్టికల్లోని నిర్దేశించబడినది అనే పదానికి ఆర్టికల్ 270లో ఉన్న అదే అర్థం ఉంది. ఇది పార్లమెంటు నిర్ణయించిన లేదా చట్టం ద్వారా అందించబడిన పద్ధతి లేదా మొత్తాన్ని సూచిస్తుంది. సందర్భం మరియు ప్రాముఖ్యత: రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో జనపనార ఒక క్లిష్టమైన ఎగుమతి వస్తువు మరియు ఈ రాష్ట్రాలు దాని ప్రాథమిక ఉత్పత్తిదారులు. జనపనార మరియు జనపనార ఉత్పత్తులపై ఎగుమతి సుంకం కేంద్ర ఆదాయ మార్గంగా పరిగణించబడింది. అయితే ఈ రాష్ట్రాలు సమాఖ్య వ్యవస్థలో ఆదాయంలో ప్రత్యక్ష వాటాను కోల్పోయినందుకు పరిహారం పొందాయి. ఈ నిబంధన భారతదేశం యొక్క కొత్త సమాఖ్య నిర్మాణం యొక్క పరివర్తన దశలో ఈ రాష్ట్రాలకు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. సారాంశంలో, ఆర్టికల్ 273 కొత్తగా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ చట్టంలో ఆదాయ పంపిణీని సమతుల్యం చేస్తూ కొన్ని రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి తాత్కాలిక ఆర్థిక ఏర్పాటును ప్రతిబింబిస్తుంది. భారత సంవిధానము భాగము 12 విత్తము, ఆస్తి, కాంట్రాక్టులు మరియు దావాలు. అధ్యాయము 1 విత్తము. సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ. ఆర్టికల్ 273. జనపనార మరియు జనపనార వస్తువులపై ఎగుమతి సుంకమునకు బదులుగా అనుదానములు. 1. ప్రతి సంవత్సరము జనపనార మరియు జనపనార వస్తువుల ఎగుమతిపై వచ్చు సుంకము యొక్క నికరాదాయంలో అస్సాము, బీహారు, ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ రాజ్యములకు ఏదేని వాటాను కేటాయించుటకు బదులుగా ఆ రాజ్యములకు రెవెన్యూ సహాయక అనుదానములుగా ఇవ్వబడుటకుగాను విహితము చేయబడు డబ్బు భారత సంచిత నిధిపై ప్రభారము చేయబడవలెను. 2. అట్లు విహితము చేయబడిన డబ్బు భారత ప్రభుత్వముచే జనపనార వస్తువులపై ఏదేని ఎగుమతి సుంకము విధించబడు చుండునంత కాలము, లేక ఈ సంవిధానము నుండి 10 సంవత్సరములు ముగియు వరకు ఈ రెండింటిలో ఏది ముందుగా ముగియునో అంతవరకు భారత సంచిత నిధిపై ప్రభారము చేయబడవలెను. 3. ఈ అనుచ్ఛేదములో విహితపరచబడిన అను పదబంధమునకు 270వ అనుచ్ఛేదములో గల అర్థమే ఉండును. The Constitution of India. Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 1. Finance. Distribution of revenues between the Union and the States. Article 273. Grants in lieu of export duty on jute and jute products. 1. There shall be charged on the Consolidated Fund of India in each year as grants in aid of the revenues of the states of Assam, Bihar, Odisha, and West Bengal, in lieu of assignment of any share of the net proceeds in each year of export duty on jute and jute products to those states, such sums as may be prescribed. 2.
The sums so prescribed shall continue to be charged on the Consolidated Fund of India so long as any export duty on jute or jute products continues to be levied by the Government of India or until the expiration of 10 years from the commencement of this constitution, whichever is earlier. 3. In this article, the expression prescribed has the same meaning as in Article 270.